తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ వరుస పెట్టి విచారిస్తోంది. ఇవాళ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును మూడోసారి ప్రశ్నించనున్నారు. నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ పై ఇవాళ ప్రభాకర్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. ముఖ్యంగా జడ్జీల కాల్ లిస్ట్ తీయడం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందనే దాని మీదే సిట్ ఫోకస్ పెట్టింది. ప్రభాకర్ రావును ఏం అడగబోతున్నారు, ఏం ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేశారన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఎస్ఓటీని ఎవరు చెబితే ఏర్పాటు చేశారు? గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ టీంను ఏర్పాటు చేశారా? ఎస్ఓటీ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఇలాంటి అంశాలపై ప్రభాకర్ రావును ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఇక వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆధారాలున్నందున ఆ నెంబర్లను ఎవరిచ్చారు? లాయర్లు, పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? దీనికి ఎవరైనా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారా అనే యాంగిల్లో ప్రభాకర్ రావును విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో పాటు ఇతర నిందితుల వాంగ్మూలాలను సరిపోల్చడం, వాటిలోని నిజానిజాలను నిర్ధారించడం సిట్కి సవాల్గా మారనుంది. కేవలం ప్రభాకర్ రావు వాంగ్మూలం మాత్రమే కాకుండా సిట్ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, ధ్వంసమైన హార్డ్ డిస్క్ల నుండి డేటా రికవరీ, ఆర్థిక లావాదేవీలు వంటి ఇతర సాక్ష్యాలను కూడా సేకరిస్తుంది. మరోవైపు ఇదే క్రమంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుని ఇద్దరిని కలిపి విచారించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఇద్దరిని విడివిడిగా విచారించిన సిట్ ఇప్పుడు ఇద్దరిని కలిపి విచారిస్తే ఫుల్ క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.